ఇక్కడ ఖమ్మం ఇన్సిడెంట్ ఇట్లా ఉంటే సేమ్ హైదరాబాద్లో హైడ్రా పేరుతో ఇలాంటి ఘటనలు బొచ్చెడు చూస్తూ ఉన్నాం. ఆ హైడ్రా అనే దాన్ని తీసుకొచ్చి పేదల మీద బుల్డోజర్ పెట్టడం కోసం, ప్రొక్లైనర్ పెట్టడం కోసమే తీసుకొచ్చారని భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజాప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లా ఇదంతా. నో హైడ్రాకి సంబంధించిన దాంట్లో మొట్టమొదట్లో నాకు ఆఫ్ ది రికార్డ్ యాజ్ ఏ మినిస్టర్గా అనటం లేదు, ఆఫ్ ది రికార్డు నాకు కూడా నిజంగా మనం తప్పు చేస్తున్నామేమో అనే ఫీలింగ్ లేకపోలేదు. కపుల్ ఆఫ్ టైమ్స్ సహచార మంత్రులు మేము కూడా ముఖ్యమంత్రి గారితో కూర్చున్నప్పుడు ఈ హైడ్రాకి సంబంధించిన అంశాన్ని మేము డిస్కస్ చేయడం జరిగింది. సో డిస్కస్ చేసినప్పుడు ఫస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో మనం రాంగ్ ట్రాక్ పోతుందేమో అనుకున్నాం. కానీ ఈ మధ్యకాలంలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి కొన్ని లేక్స్ ఓపెనింగ్కి వెళ్ళాం. అది ఓల్డ్ సిటీలో కావచ్చు, మల్కమ్మ చెరువు కావచ్చు, సుమారు ఒక 7-8 ట్యాంకులకి నేను ఒక 3-4 ట్యాంకులకి ముఖ్యమంత్రి గారితో వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను అక్కడ చూసిన తర్వాత పబ్లిక్ నుంచి వస్తున్న స్పందన చూసిన తర్వాత డెఫినెట్గా ఏదైతే అది కబ్జా అని కూడా నేను అనను, అంటే న్యాచురల్గా ఉండేదాన్ని డిస్టర్బ్ చేశారో కొన్ని శక్తులు, దాన్ని స్ట్రీమ్ లైన్ చేసిన దాంట్లో ప్రభుత్వం చేసింది తప్పు అని అయితే నేను అనుకోవట్లేదు. అభివృద్ధి చేయొద్దంటలేదు, ప్రభుత్వం పని చేయొద్దని అంటలేదు, చెరువులు డెవలప్ చేయొద్దనట్లేదు. కానీ ఉంటున్న ఇంటిని కూల్చేసి అభివృద్ధి చేయమని ఏ సహజ న్యాయ సూత్రం చెప్పింది? అయితే దానికి సంబంధించిన దాంట్లో ఏదైతే చేశామో అని పదే ప్రతిపక్షాలు మాట్లాడిన తర్వాత, అంటే మాకు ఆ పేదోళ్ళ మీద ఎప్పుడు కోపం ఉండదు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోళ్ళ ప్రభుత్వం. ఇందాక మీరు చెప్పినట్టు పేదోళ్ళ పక్షపాత ప్రభుత్వం. పేదవాళ్ళని ఫ్రంట్ ఫేస్లో పెట్టి కొన్ని ప్లేసెస్లో, అన్నీ నేను అనను, ఈ మధ్య సుమారుగా ఒక 110-120 ఎకరాలు ఐరేజ్ బిల్డింగ్లు కట్టి అమ్మిన సందర్భంలో మనం డిస్మాంటిల్ చేసాం. అది ప్రభుత్వ స్థలం, అది పర్మిషన్లు అన్నీ కట్టింది ఎవరి టైంలో? వారి టైంలో. ఇందాక నేను చెప్పింది అంటే వారా నోరు బారేసుకుంటున్నారని నేను పేపర్ చూపిస్తున్నా, విజువల్స్తో పేపర్ చూపిస్తున్నా. ఇటువంటి సందర్భాల్లో డెఫినెట్గా ఎక్కడైతే ఈ ప్రభుత్వం లేకులలో కానీ అనాథరైజ్డ్ ఆక్యుపెన్సీ అంటే పబ్లిక్ యూటిలైజేషన్ ప్లేస్ని కబ్జా చేసిన దాంట్లో బ్యాక్ డోర్లో కలెక్షన్ చేసి ఎవరో దాన్ని వాళ్ళు ఆ పేదోళ్ళకి అమాయకులు తెలియని వాళ్ళకి అంటగట్టిన దాంట్లో ఆ పేదోళ్ళ విషయంలో కన్సర్న్ ప్రొటెక్ట్ చేసే దాంట్లో ఈ ప్రభుత్వం ముందంజలో ఉంది. ఎవడైతే ఎంకరేజ్ చేసి అక్కడ కమిషన్ రూపంలో దండుకున్నోడు వాడిని శిక్షించే దాంట్లో కూడా ఈ ప్రభుత్వం ఫ్రంట్ రోల్. వాడిని శిక్షించండి, జైల్లో పెట్టండి, ఇంకోటి చేయండి. ఉంటున్న ఇంటిని తీసేయటం కరెక్ట్. ఇక్కడ డెఫినేషను ఇంటిని తీసేయటము ఆ వర్డ్ వరకు మీ ఆన్సర్ని నేను డినే చేయటంలా. కానీ ఆ ఇల్లు అనే ఆ పిక్చర్ను చూపించి మిగతా కార్యక్రమం అంతా అక్కడ జరిగే అరాచకం అంతా కూడా మనం కంట్రోల్ చేయలేకపోతే మిగతా వ్యవస్థ నేచురల్గా వచ్చేదాన్ని కూడా డిస్టర్బ్. ఇప్పుడు మూసీ పొంగుతుంది అంటాను. మూసీ ఎందుకు పొంగుతుంది? మూసీలోకి మనం దూరితే మూసీ హెడప్ అయ్యి అది ఈరోజు కాదు, పడుతుంది. దశాబ్దాలుగా జరిగింది. మేము అనుకున్నాము, ప్రజలు అనుకున్నారు, ప్రజాప్రభుత్వం, పేదల ప్రభుత్వం వచ్చింది, సరే ఏదో దీన్ని కొంచెం కూడు గుడ్డ నీడు ఇవన్నీ కల్పిస్తారు అని అనుకుంటే ఒక హైడ్రా తీసుకొచ్చారు, హైడ్రాకు ఒక ప్రొక్లైన్ ఇచ్చారు, దానికి ఒక పోలీస్ ఆఫీసర్ను పెట్టారు. ఆయన పని ఓన్లీ కొట్టడం మాత్రమే ఉంటుంది తప్పితే ప్రజల సమస్యలు అర్థం చేసుకునే పరిస్థితి కనిపించలేదు. 100% ఐఎమ్ సారీ టు సే అండి, ఎవరి మీద ఎస్పెషల్లీ పేదవాళ్ళ మీద ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా 100% కన్సర్న్ ఉంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి పదే ఈ క్యాబినెట్లో అన్నీ నేను చెప్పలేను, కానీ వాళ్ళని ఎక్కడా ఇబ్బంది పెట్టాలనో కష్టపెట్టాలనో ఈ ప్రభుత్వానికి లేదు. జరిగింది వారికి నష్టము ఘోరంత అయితే వారికి కొండంత సహకరించాలని సహాయం చేయడానికి కూడా ఈ ప్రభుత్వం ముందంజలో ఉంది. అట్లా చేసిన సందర్భాలు కూడా ఈ జరిగిన ఇన్సిడెంట్లలో కోకొల్లలు ఉన్నాయి. సడన్గా నాకు గుర్తొచ్చింది, హైడ్రా చెరువులన్నీ అభివృద్ధి చేయాలి, చెరువుల గట్ల మీద ఇళ్ళు కట్టుకున్న వాళ్ళని కూడా తీసేయాలి, ఆ ఇంటి వెనకాల ఉన్న వాళ్ళని కూడా అంత కూల్చేయాలంటున్నారు. మీ ఇల్లు మర్చిపోయా హిమాయత్ సాగర్ ఒడ్డున ఉంటుంది కదా, మీ ఇంటి మీదకి హైడ్రా ఎందుకు రావట్లేదు? సో నేను అప్పుడు ఛాలెంజ్ చేసిన, మళ్ళీ చేస్తున్నా. అప్పుడు చెప్పిన బావమరుతులు ఇద్దరు కొత్త టేపు కొనుక్కొని రండి, కొలుసుకోండి, ఒక్క ఇటుకున్నా మొత్తం ఇల్లు తీసేద్దాం. రెవెన్యూ మంత్రి మీరే, ప్రభుత్వం మీరే రెగ్యులరైజ్ చేస్తున్నారు మొత్తం. రెగ్యులేషన్ చేసే సందర్భం వాడు లేదు. రజనీకాంత్ గారు వారు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో నా మీద వారి టైంలోనే కట్టినా, ఇప్పుడు కట్టింది కూడా కాదు అది. వారు టైంలోనే మార్పు చేసుకున్నారు, సరిహద్దులు ఏమీ మార్చలేదు, ఉన్నది కదా.
మనం ఉన్నది ఏముంది, నాకంటే వారి ప్రభుత్వంలో ఉన్న ప్రబుద్ధులే దాంట్లో బెడ్లో ఉన్నోళ్ళు ఉన్నారు, కోర్టు పోయి స్టే తెచ్చుకొని ఉన్నోళ్ళు ఉన్నారు. నేను అటువంటిది కూడా ఏం చేయలేదే. పొలిటికల్ అండర్స్టాండింగ్ ఏముందా హిమాయత్ సాగర్ చుట్టుపక్కల ఉన్న వాటి ఎవరికి దాని మీ ఇంటి మీదకి ఏమో బీఆర్ఎస్ వాళ్ళు రాకూడదు, బీఆర్ఎస్ వాళ్ళు ఇళ్ళ జోలికి మీరు వెళ్ళకూడదు అని చెప్పి ఆ హిమాయత్ సాగర్ చుట్టుపక్కల ఏమైనా అండర్స్టాండింగ్ పెట్టుకున్నారు? అటువంటి అండర్స్టాండింగ్ ఎవరితోనన్నా ఉంటుందేమో కానీ ఆ మహానుభావులతో ఉండదు. అంతవరకు క్లారిటీ ఉంది. సో అంత కోపం ఉందన్నమాట వాళ్ళ మీద. కోపం కాదు, లవ్ సార్. దాని కోపం ఎందుకు అనుకుంటారు?